గారిని కూడా మనం అభినందించాలి. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా నిలబడి ఇక్కడికి రావాలంటే కొంత కమిట్మెంట్ తో వచ్చినట్టే లెక్క. మామూలుగా ఆషామాషి విషయం కాదు ఇది. మరి అట్లాంటి వ్యక్తి ఇక్కడ మన మధ్యన ఉన్నాడంటేనే ఒక ధైర్యం కదా. మేము మహేష్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం, పర్మిషన్ ఇవ్వండి, పర్మిషన్ తెచ్చుకున్నాం. పోలీసులు అక్కడక్కడ నచ్చజెప్పి మనం వీడిదాకా బయలుదేరి వచ్చినాం కదా. ధైర్యమా కాదా? మరి మనకు ధైర్యం ఇచ్చిన వ్యక్తికి కూడా మనం కూడా గట్టిగానే నిలబడాలి, ధైర్యం ఇవ్వాలి. వారి వెంట వారు కూడా చెప్పే మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. చాలా చక్కటి సమావేశం. ఇవాళ పొద్దున్న నుంచి చూస్తున్న ఒక్కలు కూడా విసుక్కోకుండా, కదలకుండా, కుర్చీలు దొరకకపోయినా నిలబడి ఈ మీటింగ్ ఇంత విజయవంతం చేస్తున్నారంటే ఒక పట్టుదల అందరికి వచ్చింది. మనం కోరేది ప్రజలకు వైద్యము, మనకు బతుకు తెరువే కదా మనం కోరుకునేది. దీంట్లో తప్పులు ఉంటే సరి చేసుకుంటాం, కానీ మాకు ఒక గుర్తింపునివ్వండి, మా పాత్రను గుర్తించండి మాత్రమే ఇవాళ కోరుతున్నాం. అటువంటి అద్భుతమైన ఆలోచనతో వచ్చిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ ఐక్యత మాత్రం చెదిరిపోయాలి. మస్తు ముచ్చట్లు చెప్తారు, రేపటి నుంచి ఏమైంది అని అంటారు, ఇంకా రెచ్చగొడతారు. తెల్లారే పోదాం, అక్కడి కురుకుదాం, ఇక్కడ కురుకుదాం అంటారు. విషయం అది కాదు. విషయం ఏంటంటే అడుగులు అడిగేసుకుంటూ పోయి మన లక్ష్యాన్ని సాధించుకోవాలి తప్ప కానీ తొందరపడి ఎత్తేసుకొని పోయే ప్రయోజనం లేదు. చాలా ఓపికగా వెతుకుదాం. ఇన్నేళ్లు ఎదురు చూసినాం కదా, 10 ఏళ్ళు ఎదురు చూసినాం కదా. 10 ఏళ్ళు చూసిన వాళ్ళం ఇంకో 2 నెలలో 3 నెలలో మనం ఓపిక పెట్టలేమా? అందుకని అందరూ కూడా తొందరపడి రెచ్చగొట్టేటువంటి మాటలు కూడా పట్టించుకోవద్దని, ఒక ప్రయత్నం సీరియస్ గా జరుగుతున్నది. కానప్పుడు ఏం చేయాలనేది అందరం కలిసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ప్రయత్నం ఇప్పటి వరకు అయితే ముందుకు పోతున్నప్పుడు దాన్ని గుర్తించి గౌరవించి ఆదరించాలని మీ అందరినీ కోరుతూ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. మిత్రులారా, సార్ చెప్పినట్టు ఇక్కడి నుంచి మనందరం ఒక విజ్ఞప్తి చేద్దాం. హెచ్ఆర్డిఏ వాళ్ళకి, ఐఎంఏ వాళ్ళకి, జూనియర్ డాక్టర్స్ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ వ్యవస్థ గురించి, ప్రజారోగ్యం గురించి, కార్పొరేటివ్ మాఫియా గురించి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్యం అందడం గురించి ఏ విషయాలైనా సరే అందరం కలిసికట్టుగా చర్చ చేద్దాం. మన డాక్టర్